మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా L2 ఎంపురాన్. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వివాదాల్లో చిక్కుకోవడంపై పృథ్వీరాజ్ తల్లి మల్లిక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో తన కుమారుడిని బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఆమె తాజాగా మరోసారి స్పందించారు. తన ఫేస్బుక్ పోస్ట్ చూసిన తర్వాత మమ్ముట్టి మాత్రమే తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. రంజాన్ సందర్భంగా బిజీగా ఉన్నప్పటికీ మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు, బాధపడొద్దని చెప్పారు. ఈ సినిమా విషయంలో జరుగుతున్న వివాదం నన్ను, నా కుటుంబాన్ని కలిచివేస్తోందని మమ్ముట్టి గారు అర్థం చేసుకున్నారు. అందుకే నా పోస్ట్ చూడగానే ధైర్యం చెబుతూ మెసేజ్ పంపారు. ఈ వివాదంపై ఇండస్ట్రీ నుంచి నాకు మద్దతు ఇచ్చిన ఏకైక వ్యక్తి మమ్ముట్టినే. ఆయన మనస్సాక్షి ఉన్న కళాకారుడు. ఆయన పంపిన మెసేజ్ ఎప్పటికీ మర్చిపోలేను. పృథ్వీరాజ్ కు కూడా దాన్ని చూపించి ధైర్యం చెప్పాను. ఆ మెసేజ్ చూసి నేను భావోద్వేగానికి గురయ్యా. ఆయన నాకెంతో ఓదార్పునిచ్చారని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లిక తెలిపారు. L2 ఎంపురాన్ వివాదంలో తన కుమారుడిని మాత్రమే నిందిస్తున్నారని ఆమె ఇటీవల ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తన కుమారుడిపై తప్పుడు కథనాలు రాస్తున్నారని అన్నారు. మోహన్ లాల్ కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తున్న వార్తలను మల్లిక ఖండించారు. పృథ్వీరాజ్ ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదని తెలిపారు. ఇక ఈ వివాదంపై మోహన్ లాల్ కూడా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఒకవైపు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ L2 ఎంపురాన్ రికార్డులు సృష్టిస్తోంది. తక్కువ సమయంలో 200 రూపాయల కోట్ల క్లబ్ లో చేరిన తొలి మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇక ఓవర్సీస్ లోనూ కలెక్షన్లలో హవా చూపిస్తోంది. ఇప్పటి వరకు $12 మిలియన్ వసూలు చేసింది. కేవలం 4 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో 2025లో ఓవర్సీస్ లో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో టాప్ 1 లో నిలిచింది L2 ఎంపురాన్.